అండి అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే టమాటా ఎగ్ అండి. టమాటాలు 4 గుడ్లు, ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. టమాటాలు కట్ చేసుకొని, ఉల్లిగడ్డ కట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎగ్స్ ఆమ్లెట్లు వేసుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు మాడిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోవాలి అండి. అలాగే అన్నీ ఒక 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఎగ్స్ కూడా ఇట్లానే చేసుకొని ఇంకా కర్రీకి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం అండి. మళ్ళీ కొంచెం కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు అండి. టమాటా వేసిన తర్వాతనైనా వేసుకోవచ్చు, ఎందుకంటే తొందరగా మెత్తపడతాయి ఉల్లిపాయలు టమాటాలు. కలుపుకోవాలి, కొంచెంసేపు మూత పెట్టేసి సిమ్ చేయండి, ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మళ్ళీ కలుపుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతుంది, అడుగంటుతుందండి, అందుకే మధ్యలో వేసాను నేను. కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గినాయో లేదో ఒకసారి చూసుకొని కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ముద్దగా వస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే గుజ్జుగా తయారవుతుంది. ఇది ఎక్కువ బ్యాచిలర్స్ చేసుకుంటారండి ఈ కర్రీని. పిల్లలు తొందరగా అయిపోవాలని, తొందరగా వాళ్ళకి కంప్లీట్ అయిపోవాలన్నట్టుగా తొందరగా చేసుకుంటారు కదా. మా బాబు అయితే ఎక్కువగా ఇదే కర్రీని చేసుకుంటాడంటే తొందరగా కావాలని. కానీ టేస్ట్ బాగుంటుంది, అందుకనే ఈరోజు నేను కూడా ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.